నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఒక చాలా ముఖ్యమైన పాఠం ఉంది. విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన ఒక లక్షణం గురించి ఈ కథ చెప్తుంది. అదేంటో చూద్దామా? సరే, కథలోకి వెళ్దాం. ఈ కథలో హీరో ఎవరో తెలుసా? ఏ గంభీరమైన గద్దో అందమైన నెమలో కాదు. కేవలం ఒక చిన్న సాధారణమైన పక్షి. దాని స్పెషాలిటీ దాని అందంలో లేదు, దాని లోపల ఉన్న గట్టి సంకల్పంలో ఉంది. అది రోజు ఏం చేస్తుందంటే ఒకే చెట్టు దగ్గరకొస్తుంది. ఇది ఏదో అలవాటుగా చేసే పని కాదు, ఒక దీక్షలాగా అన్నమాట. ప్రతిరోజు మిస్ అవ్వకుండా. చూడండి, పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలంటే ఇలాంటి క్రమశిక్షణే కదా మొదటి అడుగు. అంతేకాదు, అది వచ్చేటప్పుడు ఏవో పెద్ద పెద్ద కొమ్మలు పట్టుకురాదు. చిన్న చిన్న పుల్లలు, అవును, చాలా చిన్నవి. వాటిని ఒక్కొక్కటిగా చూస్తే అయ్యో వీటితో ఏమవుతుందిలే అనిపించొచ్చు. కానీ గొప్ప గొప్ప పనులన్నీ ఇలాంటి చిన్న చిన్న కంటిన్యూయస్ ప్రయత్నాలతోనే కదా సాధ్యమయ్యేది. సరే, ఇప్పుడు కథలో ఫస్ట్ పార్ట్కి వచ్చేశాం. ఆ చిన్న పక్షి సంకల్పం గురించి, దాని ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఆ చిన్న చిన్న పుల్లలతో ఎంతో ఓపికగా ఒక గూడు కట్టడం మొదలుపెట్టింది. అది కేవలం ఉండడానికి కట్టుకునే ఇల్లు కాదు, అదొక కల. అది చేర్చే ప్రతి పుల్ల ఆ కలకు ప్రాణం పోస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఏ ప్రయాణమైనా సరే సాఫీగా సాగదు కదా, అడ్డంకులు రావడం చాలా కామన్. ఇప్పుడు ఈ పక్షి కథలో కూడా అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ప్రకృతి దాని పట్టుదలని ఎలా టెస్ట్ చేసిందో చూద్దాం. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో సీన్ మారింది. ఒకరోజు అస్సలు ఊహించని విధంగా విపరీతమైన గాలి వీయడం మొదలైంది. ఆ గాలి హోరుకి చెట్లన్నీ గిరగిరా ఊగిపోతున్నాయి. మన పక్షి కష్టానికి ఫస్ట్ టెస్ట్ ఇదే. అయ్యో, ఎంత కష్టపడి కట్టింది, కానీ దాని శ్రమంతా ఒక్క క్షణంలో గాలిలో కలిసిపోయింది. ఆ గూడు పూర్తిగా కూలిపోయింది. పుల్లలన్నీ ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోయాయి. కాని ఆగండి, అసలైన కథ ఇక్కడే మొదలవుతోంది. ఆ పక్షి ఏడవలేదు, నిరాశపడలేదు, వెనక్కి తగ్గలేదు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ మొదటినుంచి ఒక్కో పుల్ల ఏరుకుంటూ తన గూడు కట్టడం స్టార్ట్ చేసింది. హమ్మయ్యా అనుకునే లోపే ఇంకో టెస్ట్. దాని పట్టుదలకి మరో పరీక్ష. ఈసారి వర్షం రూపంలో. ఆకాశమంతా నల్లగా మారిపోయి కుండపోత వర్షం మొదలైంది. ఇక ఆ వర్షం దెబ్బకి అది కడుతున్న గూడు పూర్తిగా కూలిపోకపోయినా సరే చాలా వరకు పాడైపోయింది. మళ్ళీ దాని ప్రయత్నం దెబ్బతిన్నది. అయినా కూడా ఆ పక్షి ఆగిందా? లేదు, వెనక్కి తగ్గనే లేదు. ఇక్కడ మనం ఓ విషయం గమనించాలి. అదేంటంటే, అది జస్ట్ పాత గూడును రిపేర్ చెయ్యట్లేదు. ప్రతిసారి ఫెయిలైనప్పుడు ఒక పాఠం నేర్చుకుంటోంది. ఈసారి ఇంకాస్త బలంగా, ఇంకాస్త పటిష్టంగా కట్టడం మొదలుపెట్టింది. చూసారా, ఈ కథ కేవలం ఒక పక్షి గురించి కాదు, ఇది మనందరి కథ. సో ఇప్పుడు ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన అసలైన పాఠాలేంటో చూద్దాం. ఈ స్టోరీ నుంచి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవలసినవి 3 పాయింట్లు. ఇవి జస్ట్ కొటేషన్స్ లాంటివి కాదు, లైఫ్లో ఏ ఛాలెంజ్ వచ్చినా ఎదుర్కోవడానికి ఉపయోగపడే ప్రాక్టికల్ టిప్స్. ఏంటో చూద్దామా? ఫస్ట్ పాయింట్, ఫెయిల్యూర్ వస్తే అక్కడితో అంతా అయిపోయిందని అనుకోకూడదు. అదంతే, మన జర్నీలో ఒక చిన్న టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ ఒక ఎండ్ కాదు, అది కొత్తగా, ఇంకా బెటర్గా, ఇంకా తెలివిగా స్టార్ట్ చేయడానికి దొరికిన ఒక ఛాన్స్. ఇక రెండోది, పట్టుదలతో మనం చేసే ఏ ప్రయత్నం కూడా వేస్ట్ అవ్వదు. రిజల్ట్ వెంటనే రాకపోవచ్చు, కానీ మనం పెట్టే ప్రతి ఎఫర్ట్ మనకు అనుభవాన్నిస్తుంది, మన స్కిల్స్ని పెంచుతుంది, మనల్ని ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది. ఆ పక్షిలాగే ప్రతి ఫెయిల్యూర్ మనల్ని ఇంకా కేపబుల్గా మారుస్తుందన్నమాట. ఇక ఫైనల్గా 3వ పాయింట్, మన గోల్ రీచ్ అయ్యేంతవరకు ట్రై చేయడం ఆపకూడదు. అంటే సక్సెస్ అనేది ఏదో రాత్రికి రాత్రే జరిగే మ్యాజిక్ కాదు, అది మనం కంటిన్యూస్గా చేసే ప్రయత్నాల మొత్తం. ఆ ప్రాసెస్ పూర్తయ్యేంతవరకు కంటిన్యూ చేయడమే నిజమైన పట్టుదల. సరే, ఇన్ని అడ్డంకులొచ్చాయి కదా, మరి ఆ పక్షి కథ ఏమైంది? దాని పట్టుదలకి ఎలాంటి ఫలితం దొరికింది? ఇప్పుడు కథలో చివరి భాగానికి వెళ్దాం. అండ్ ఫైనలీ, ఎన్నిసార్లు గాలికి వానకి పాడైపోయినా ఆ పక్షి వదిలిపెట్టకుండా కట్టిన గూడు చివరికి నిలబడింది. అది జస్ట్ ఒక గూడు కాదు,
అది దాని పట్టుదలకి, దాని సంకల్పానికి ఒక సింబల్. ఇప్పుడు ఎంత పెద్ద తుఫాను వచ్చినా దాన్ని ఏమీ చేయలేదు. ఈ కథ మన ముందు ఒక ప్రశ్న నుంచుతోంది. ఆలోచించండి. మన అందరి జీవితాల్లోనూ ఇలాంటి గూళ్ళుంటాయి. అవి మన లక్ష్యాలు కావచ్చు, మన బంధాలు కావచ్చు, లేదా మన కలలు కావచ్చు. జీవితమనే తుఫానుకి దెబ్బతిన్న మన గూళ్లలో దేన్ని మళ్ళీ ఆ పక్షిలాంటి పట్టుదలతో తిరిగి కట్టుకోవాలి? ఇది మనమందరం ఆలోచించుకోవాల్సిన విషయం.